నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగనుందా? ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే పర్యటనలో ఉన్నారు. నిన్న బట్టి ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. ఇవాళ జైపూర్ నుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కూడా ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు. పనిలో పనిగా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొందరు కేంద్ర మంత్రులు అయితే వినతులు ఇవ్వనున్నారు. అయితే ఈసారి సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన మాత్రం మంత్రివర్గ విస్తరణ గురించే వెళ్లారన్నది విశ్వసనీయ సమాచారం. ఈ పాటికే ఎప్పుడో మంత్రివర్గ విస్తరణ జరగాల్సింది. సంవత్సరం పూర్తయింది. దానికి సంబంధించిన విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. కానీ కేబినెట్లో 18 మంది మంత్రులకు ఇప్పటికే 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది. ఎప్పుడో జరగాల్సి ఉంది. అది పెండింగ్ పడుతూ వస్తుంది. ఇటు మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో ఉంది, ఇటు మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ల పెండింగ్లో ఉంది, ఇటు పీసీసీ సంబంధించిన కొత్త కార్యవర్గం సంబంధించి కూడా పెండింగ్లో ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అని కూడా కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో మీడియా సంస్థ కానీ చాలా వార్తా సంస్థలు కానీ చాలాసార్లు కూడా రేపే ఇదిగో అదిగో అని కూడా చాలా సందర్భాలు కూడా ఈ మంత్రివర్గ విస్తరణ గురించి కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ అంశం మాత్రం ముందుకు పడలేదు. ఓ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈసారి నేను ఢిల్లీ వెళ్ళేది వేరే కార్యక్రమాల గురించి, కొన్ని పర్సనల్ కార్యక్రమాల నుంచి తప్ప మంత్రివర్గ విస్తరణ గురించి అయితే కాదు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు మంత్రివర్గ విస్తరణ గురించి ప్రకటిస్తున్నాయి. ఏ శాఖ ఏ మంత్రి ఎవరు ఉండబోతున్నారని కూడా వార్తలు కూడా ఇచ్చాయి. ఇది మాత్రం ఆ విషయం అయితే కాదు, నా పరిధిలో లేదు, ఇది వేరే సందర్భంగా మాత్రం వెళ్తున్నాను కూడా సీఎంఏ ఒక విస్తరణ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అంతగా ఈ అంశం అయితే పెండింగ్లో పడిపోయింది. చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆశావాళ్ళు చాలా మంది ఉన్నారు, సీట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోటీ అయితే ఉంది. ఇటు ఈ పోటీలో ఎవరెవరికి వస్తుంది అనేది కూడా ఉత్కంఠగా ఉంది. ఇప్పటికే నల్గొండ నుండి అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముడైతే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. అక్కడ నుండి పద్మావతి రెడ్డి గారు ఆశిస్తున్నారు. ఇక నిజామాబాద్ నుండి అయితే మాజీ మంత్రి అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఆశిస్తున్నారు. ఇటుగా పరిగి నుండి రామ్మోహన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా ఇటు రెడ్డి సామాజిక వర్గం నుండి, బీసీ సామాజిక వర్గం నుండి, మైనారిటీ అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుండి చాలా మంది ఈసారి మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. ఆ ఆశించే క్రమంలో చాలా మంది ఆశావాళ్ళు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకొని ఆ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. వాళ్ళ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. తెలంగాణ పిసిసి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఢిల్లీలో ఉన్నారు. దాంతోపాటు ఇక వేణుగోపాల్ గారిని కూడా కలవడానికి అందరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే తమ ఆ ఆశావాహులం మాకు ఈసారి ఈ సమీకరణ కారణంగా, ఈ టాలెంట్ కారణంగా, నాకున్న ఈ స్టేచర్ కారణంగా నాకు అవకాశం కల్పించాలని ఎవరి స్టైల్లో వారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కూడా ఈ టాపిక్ పెండింగ్లో పడాలి, ఉన్న పలంగా 6కి 6 కాకుండా కనీసం 3 లేదా 4 కన్నా ఈసారి మొదటి దశలో అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి అలాగే చాలామంది ఇక్కడున్న క్యాబినెట్ మంత్రులు కూడా అనుకుంటున్నారట. దానిలో భాగంగా ఢిల్లీ పెద్దలను కూడా అడుగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా మంత్రివర్గ విస్తరణ జరగాలని కూడా ఎదురు చూస్తున్నారు. ఈ కోణంలో అంటే ఇవాళ 12వ తారీఖు, అంటే మరో 22వ తారీఖు వరకు మంచి రోజులు ఉన్నాయి. ఈ 22 లోపు ఒక 3 లేదా 4ని ప్రకటిస్తే ఓ పని అయిపోతుందన్న ఆలోచన ఉన్నారు. తర్వాత మంచి రోజులు లేవు. మళ్ళీ సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికలు ఉంటే ఇక మొత్తం కూడా ఇటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ బల ప్రదర్శన, వాళ్ళ జిల్లాలో బల ప్రదర్శన, అలాగే ఎత్తులు పై ఎత్తులు, ఇక ఎంత ఎన్నికల పైన వ్యూహాల పైన ఉండాల్సి వస్తుంది. సో ఆ బిజీలో ఉండే అవసరం కారణంగా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఒక 3ని ప్రధానంగా ప్రకటిస్తే ఓ పని అయిపోతుంది. ఇటు వాళ్ళు మంత్రివర్గ వాళ్ళకు ప్రమాణ స్వీకారం చేయించినట్టు ఉంటుంది, ఒక బాధ్యత అయిపోతుంది. తర్వాత పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని కూడా ఒక ఆలోచన. దీనికి మరి ఢిల్లీ పెద్దలు సుముఖత వ్యక్తం చేస్తారా, లేకపోతే సమీకరణల కారణంగా మరింత ఆలస్యం అవుతుందా మాత్రం తెలియాలి. ఎందుకంటే సమీకరణలు చాలా అడ్డొస్తున్నాయి. ఇటు కులగణన జరుగుతుంది. బీసీలకు ఇప్పుడే అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆ ఓటు బ్యాంక్ దిశగా అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక బీసీకి మంత్రిమండలిలో అవకాశం రావాలని కూడా చూస్తున్నారు. వాకిటి శ్రీహరి గారు ముదిరాజ్ సామాజిక వర్గం నుండి అయితే ఆయన ఎదురు చూస్తున్నారు. బీర్లా ఐలయ్య
కుర్మ అలాగే యాదవ సామాజిక వర్గం నుండి కూడా ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఒక్కొక్కరు బీసీలను కూడా ఒక్కొక్కరు రిప్రజెంటేషన్ కావాలి, మా కులాన్ని తరపున కూడా ఇవ్వాలని కులాల వారిగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీకి ఒకరికి, అలాగే ఒక ఓసీకి ఒకరికి, అలాగే ఒక వీలైతే ఎస్టీకి ఒకరికి ఇవ్వాలని చూస్తుంది. ఇక మైనార్టీకి అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పేరు వినిపిస్తుంది. మరి ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు కాబట్టి మరి ఇప్పుడు ఆయన సలహాదారుగా ఉన్న షబ్బీరాల్ని మరోసారి తీసుకొచ్చి మంత్రి మండలికి అవకాశం కల్పించి మైనార్టీ ఒక పెద్ద నేతను తయారు చేసే అవకాశం కూడా ఉంది. చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. ఆయన పేరైతే పరిశీలన ఉంది. మరి ఏమవుతుందంటే మైనార్టీ తరపున అయితే ఒకరికి ఇస్తారు, అలాగే ఒక ఓసీ నుండి ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఒకరికి ఇవ్వాలి, అలాగే ఒక బీసీకి ఒకరికి ఇవ్వాలి, ఒక ఎస్టీకి ఒకరికి ఇవ్వాలి. అంటే దాదాపు 3 నుండి 4కి 4 సామాజిక వర్గాలకు ఇస్తే ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చినట్టు కూడా కాంగ్రెస్ యోచిస్తుంది. ఆ వర్గాలు కూడా దగ్గరే అవకాశం ఉంటుంది. ఇలా చాలా అంశాలు. ఇంకా వెలమ సామాజిక వర్గాన్ని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక మనకు మంచిర్యాల సంబంధించిన ఎమ్మెల్యే అయితే ప్రేమ్ సాగర్ రావు ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన కూడా నాకు మంత్రి పదవి దక్కాలని చూస్తున్నారు. మరి హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బలంగా తయారు కావాలంటే ఇక్కడ నుండి కూడా ఉమ్మడి జిల్లాల నుండి కూడా, ఇక్కడ సిటీకి సంబంధించిన జిల్లాల నుండి కూడా ఒక నేతను రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు రంగారెడ్డి విషయానికి వస్తే రంగారెడ్డి నుండి కూడా ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నగరానికి ఒక పెద్ద నేతను తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నగర సమీకరణ కూడా పరిధిలో తీసుకోవాలి. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని జిల్లాల్లో కూడా ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకున్నది. ఇటు కరీంనగర్ అవతల వైపు అయితే చాలా వెనుకుంది, నిజామాబాద్ ఆదిలాబాద్ సైడ్ వీక్ ఉంది. అక్కడ ఒక మంత్రికి అవకాశం ఇస్తే అక్కడ కూడా ఆ జిల్లాలో రాజకీయంగా బలంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాంత, అలాగే కుల, మత ఇలా ఒక్కొక్క ఆస్పెక్ట్‌ను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆ వేరియస్‌ల సమీకరణాలను కూడా చూసుకొని అవకాశం ఇస్తే పార్టీ, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, అలాగే పార్టీ భవిష్యత్తు, అలాగే అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. మరి అధిష్టానం ఎప్పటిలాగే దీన్ని ఒక జాప్యం చేస్తుందా? ఒక చిక్కుముడిని ఇప్పటికైనా ఇప్పుతుందా? సయోధ్య కూరుస్తుందా? మరి మంత్రివర్గ ఒకవేళ మంత్రి పదవి ఎవరికి వస్తే మిగతా వాళ్ళు వచ్చే అసంతృప్తి నుండి ఎలా ముందుకెళ్ళబోతుంది? ఇలా చాలా అంశాలైతే ఉన్నాయి కానీ ఏదేమైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ అనేది చాలా ఆలస్యం అవుతుంది. చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరం పూర్తయింది. ప్రజాపాలన విజయోత్సవాలు చేశారు. కానీ పూర్తి స్థాయిలో మంత్రి మండలి అయితే లేదు. ఒకవైపు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన యొక్క శాఖల పైన కూడా విమర్శలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో నాకు విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ లేడు, అందుకనే ఇప్పుడు చాలా నిరసనలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్దామంటే సీఎం హోదాలో ఉన్న ఆయనను కలవడానికి వీలు పడట్లేదని ఇటు ప్రజా సంఘాల నుండి, ప్రతిపక్ష నాయకుల నుండి, ప్రజల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ విద్యాశాఖ, హోంశాఖ మరి కొత్త వాళ్ళకి ఇస్తారా? ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. సో సీఎం కూడా కొన్ని పదవులు వేరే వాళ్ళకి ఇచ్చి బాధ్యతలు మిగతా అన్నిటిపైన దృష్టి పెట్టడానికి, మిగతా కార్యక్రమాలను దృష్టి పెట్టడానికి ఈ విస్తరణలో భాగంగా ఆ శాఖలను కేటాయిస్తారా? ఇది వేరే అంశం. ఏదైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ అనేది దాదాపు ఖరారైంది. ఇక తప్పదు. అయితే పూర్తి స్థాయిలోనా లేకపోతే 3 నుండి 4 అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలవబోతుంది. ఒకటి అయితే 22 కంటే ముందు కావాలి, లేకపోతే సంక్రాంతి తర్వాత జరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే అవకాశం అవుతుంది. 22 లోపు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ లోపే ఒక 3, 4 పేర్లు ప్రకటిస్తే అయిపోద్దని ఒక అంశం. మరోవైపు ప్రకటించని ఎడల, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఎడల సంక్రాంతి తర్వాత ఇక స్థానిక ఎన్నికల ముందో లేకపోతే తర్వాతనో మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం, విశ్వసనీయ వర్గాల ద్వారా, పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ప్రస్తుతం సీఎం అలాగే డిప్యూటీ సీఎం మాత్రం ఢిల్లీ పెద్దలను మంత్రివర్గ విస్తరణ గురించి మాత్రం చర్చించడానికి వెళ్ళినట్టు, అలాగే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి కూడా పిలిపించాడో తెలుస్తుంది. మరి ఈ పిలుపు నేపథ్యంలో కేంద్ర పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుంది, మరి ఆ నిర్ణయం తీసుకున్న క్రమంలో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి, ఆశావాళ్ళ పేర్లలో అంతమంది పోటీ పడుతున్న నేపథ్యంలో వాళ్లకు ఎలా సమన్వయం చేసి సయోధ్య చేసి ఎవరెవరి పేర్లు ప్రకటిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది. చూడాలి మరి మంత్రివర్గ విస్తరణ నిజంగానే జరుగుతుందా, పూర్తి స్థాయిలో జరుగుతుందా, లేకపోతే పాక్షికంగా జరుగుతుందా, ఎప్పటిలాగే మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతుందా తెలుసుకోవాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.